అది ఏంటంటే శిలా ప్రభుపాదుల వారి యొక్క సందేశాన్ని, శిలా ప్రభుపాదుల వారి పుస్తక జ్ఞానాన్ని మనం ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలిగితే, అది పుస్తక రూపేణా కానీ లేదా వాక్ రూపేణా కానీ, వాణి సేవ అంటుంటారు కదా మన మహారాజులందరూ, మన వైష్ణవ సంప్రదాయంలో వాణి సేవ, మనం భగవంతునికి మనం ఎంత వాణి సేవ చేయగలము అంటే, మీరు ఎంతమందిని సత్సంగత్యానికి, ఇది ఒకటేనే కాదు, ఏదైనా సరే ఇస్కాన్ సత్సంగత్యానికి దేన్నైతే ఎంతమందిని మీరు దగ్గరికి చేరుస్తారో అంత శ్రీలా ప్రభుపాదుల వారు, మన గురువులు కూడా అంత తృప్తి చెందుతారు. సో అది నా చిన్న విన్నపం అన్నమాట. సో ఓవరాల్గా ఇప్పటిదాకా మనం 6-7 అధ్యాయాలు చెప్పుకున్నాం. 6వ అధ్యాయంలో ఉత్తమ యోగి లక్షణాల గురించి భగవానుడు సదా ఎవరైతే శ్రీకృష్ణ స్మరణ చేస్తారో వారి యొక్క ఔన్నత్యాన్ని చెప్తాడు. తర్వాత 7వ అధ్యాయంలో నిరంతర స్మరణను ఎలా పొందాలి అనేటువంటి విషయంలో భగవానుడు 6 విశేషమైనటువంటి విషయాలు చెప్తాడు. తత్శృణు, శ్రీకృష్ణుని గురించినటువంటి శ్రవణం చేయము. సమగ్రం మాం, సంపూర్ణ జ్ఞానమును పొందుము. అసంశయం, ఎటువంటి సందేహము వద్దు. మదాశ్రయ, భగవని శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించు. యోగం యుంజం, భక్తి యోగ సాధన నిరంతరముగా ఉండాలి. మయ్యాసక్త మనః, మనస్సు కృష్ణునికి అర్పించేటువంటి స్థితిలో మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అనేటువంటి అద్భుతమైనటువంటి 6 అంశాలని భగవానుడు మనకు సవివరంగా పోయిన అధ్యాయంలో ప్రస్తావించారన్నమాట. సో ఆ ప్రస్తావించినటువంటి అధ్యాయం తర్వాత అధ్యాయం ఏంటి? 8వ అధ్యాయము. ఎప్పుడైతే మనం ఈ 6 విషయాలని ప్రామాణికంగా తీసుకున్నామో, ప్రామాణికంగా తీసుకొని దాన్ని మనము అనుసరించడానికి ప్రయత్నం చేశామో, తదనుగుణంగా ఏం పొందుతాం? మనం 8వ అధ్యాయమైనటువంటి భగవత్ ప్రాప్తిని పొందుతాం అన్నమాట. సో ఏదైతే అంతకుముందు 7వ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అనేటువంటి 3 విశేషమైనటువంటి అంశములు ఏవైనాయో వాటి మీద అర్జునుడు మళ్ళా ప్రశ్నిస్తాడు భగవానుణ్ణి. అంతేకాదు ప్రయాణ కాలం గురించినటువంటి దాటి మీద కూడా, అంటే శరీరమును వదిలిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు తీసుకోవాల్సిన విషయముల గురించి కూడా, ఏమి తెలిసి ఉండాలా, ఏమి ఆచరించాలనేటువంటి విషయాలను అర్జునుడు ప్రశ్నించడము, వాటన్నిటికీ కూడా శ్రీకృష్ణుడు సమాధానాలు ఇవ్వటం అనేటువంటిది ఒక్క చివరి ప్రశ్నకు తప్ప, ప్రయాణ కాలము సంబంధించింది తప్ప మిగిలిన ప్రశ్నలన్నిటికీ కూడా భగవానుడు ఆ శ్లోకములలో సమాధానం ఇచ్చేస్తాడనమాట. తర్వాత అంత్యకాలంలో కృష్ణ స్మరణ అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించినటువంటి మిగిలిన అధ్యాయం అంతా కూడా దాని యొక్క సవివరంగా భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. తదుపరి 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం దాకా యోగ మిశ్ర భక్తి, కృష్ణ స్మరణ అనేటువంటి అంశమును ప్రస్తావిస్తారు భగవానుడు. తర్వాత దాని నుంచి మనం ఏ విధంగా శుద్ధ భక్తిలోకి ఎదగాలి, కృష్ణ స్మరణ, శుద్ధ భక్తిలో కృష్ణ స్మరణ, దాని అనుభూతిని గురించి భగవానుడు 14, 15, 16 శ్లోకాల్లో మనకు వివరించి 17 నుంచి 22 శ్లోకముల దాకా భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచముల యొక్క గురించినటువంటి విషయ జ్ఞానాన్ని మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తదుపరి 23 నుంచి 28 శ్లోకముల దాకా కృష్ణుని పొందటంలో శుద్ధ భక్తి అత్యున్నతమైనది అనే విషయాన్ని చెప్తారు. ఒక విధంగా వాస్తవంగా ఏంటంటే అన్ని సందర్భములలో కూడా మనము నిత్యము పారాయణ చేయదగినటువంటి అధ్యాయం యొక్క భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయం 8వ అధ్యాయం అనమాట. విశేషంగా విశేష రోజుల్లో కూడా మనం చదువుతూ ఉంటాము. సో తప్పనిసరిగా అందరూ కూడా నిత్యపారాయణం చేయదగినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది, 8వ అధ్యాయము. సో దాన్ని చెప్పుకుంటూ తర్వాత మనము ఈ యొక్క అధ్యాయం గురించినటువంటి దాంట్లోకి ప్రవేశిద్దాం. సో అంత్యకాలంలో కృష్ణస్మరణ, యోగమిశ్ర భక్తిలో కృష్ణస్మరణ, శుద్ధ భక్తిలో కృష్ణస్మరణ, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు, శుద్ధ భక్తి అత్యున్నతమైనది అనేటువంటి 5 ముఖ్యాంశాలు ఈ యొక్క అధ్యాయం వివరిస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. పరంపూజ్యులైనటువంటి యామనాచార్యులు వారు ఈ అధ్యాయాన్ని సంగ్రహంగా ఐశ్వర్య అక్షరయాథాత్మ్య భగవచ్చరణ అర్థినాం వేద్య ఉపాదేయ భావన అష్టమే భేద ఉచ్యతే అని ప్రస్తావిస్తారనమాట. భగవత్ ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే భగవంతునికి ఉండే డబ్బు అండి? కాదండి, అదొకటే కాదు. భగవంతునికి ఉండేటువంటి వైభవము, భగవంతునికి ఉండేటువంటి ఈశ్వర తత్వము. ఈశ్వరుడు అంటే అందరికీ ప్రభువైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సర్వమునకు ప్రభువైనటువంటి భగవత్ తత్వాన్ని గురించి చెప్తుంది. శుద్ధ ఆత్మ స్వరూపాన్ని గురించి ప్రస్తావిస్తుంది. పరమ పురుష స్వరూపాన్ని, సగుణ సాకారమైనటువంటి భగవతత్వ రహస్య జ్ఞానాన్ని వివరిస్తుంది అనమాట. ఇటువంటి మార్గాలను తెలుసుకోవటము
వాటిని మరణ సమయం వరకు దృఢంగా ధ్యానించటం యొక్క ఆవశ్యకత, అవసరాన్ని ఈ యొక్క అధ్యాయం మనకు సవివరంగా వివరిస్తుందని యామనాచార్యులు వారు సంగ్రహంగా చెప్తారన్నమాట ఈ అధ్యాయ విషయాలన్నీ కూడా. సో ఆ విధంగా చూసుకుంటే ఈ అధ్యాయంలో 1 నుంచి 4 శ్లోకం దాకా అర్జునుడు మొత్తం 8 ప్రశ్నలు సంధిస్తాడు ఎవరికి? శ్రీకృష్ణ భగవానునికి. ఆ 8 ప్రశ్నలకి భగవానుడు 3-4 శ్లోకాల్లోనే సమాధానం ఇచ్చేస్తారనమాట. తర్వాత 8వ ప్రశ్న అయినటువంటి అంత్యకాలమున శ్రీకృష్ణుని స్మరించడం ఎలా అనేటువంటి అంశానికి ఈ అధ్యాయం మొత్తం సవివరంగా భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో అందులో 7 విషయములు ప్రత్యేకంగా ఏమేమి ప్రస్తావించారు, దాటి సమాధానాలు ఏంటంటే బ్రహ్మము ఏదైతే ఉందో దాని గురించినటువంటి నాశనము లేనిది దివ్యమైనది అనేటువంటి అంశాన్ని, ఆధ్యాత్మ అంటే జీవి యొక్క సహజత్వాన్ని సేవించటాన్ని, కర్మ భగవద్భక్తిపై చేయు కర్మ, భగవద్భక్తి గురించి చేసేటువంటి కర్మలు, అధిభూతము నిరంతరం మార్పు చెందేటువంటి భౌతిక జగత్తుకు అధిపతి ఎవరు అనేటువంటి జ్ఞానాన్ని, అధిదైవము ఇతర దేవతలు మరియు వారి గ్రహములకు అధిపతి ఎవరు అనేటువంటి జ్ఞానాన్ని, యజ్ఞములకు అన్ని యజ్ఞములకు అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుని చెప్పే విషయాన్ని, యజ్ఞుడు ఎక్కడ ఉంటాడు అంటే సర్వజీవుల హృదయములందును వసించి ఉంటారని భగవానుడు అర్జునుని 7 ప్రశ్నలకు 7 చక్కటి సమాధానాలు ఇస్తాడు. మొదటి యొక్క 2 శ్లోకములలో 3-4 శ్లోకములలో అనమాట. మొదటి 1-2 శ్లోకములలో అర్జునుని 8 ప్రశ్నలు, తర్వాత 2 శ్లోకములలో 7 సమాధానాలు భగవానుడు చెప్పి 8వ దానికి మిగిలిన అధ్యాయం అంతా కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అది చెప్పుకుంటూ మనం మొదటి శ్లోకానికి వెళ్దాం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. హరే కృష్ణ. నాగమణి మాత హరే చదవండి. కృష్ణ. Yeah. సరోజ మాత చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అర్జునోవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే. శ్రీల ప్రభుపాద్ కి జై. ఓ దేవదేవ పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్యకర్మలననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలనెవరు, దయతో ఇది నాకు వివరింపుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ లేరా? ఓకే, హరే కృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మాతాజీ చదవండి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ 1 minute బాబు మాతాజీ. కిం తద్బ్రహ్మ అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ దేవదేవా పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్యకర్మలననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలనెవరు, దయతో ఇది నాకు వివరింపుము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే అర్జున కృష్ణ. ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే. ఓ దేవదేవ పురుషోత్తమ, బ్రహ్మమనం అననేమి, ఆత్మ అననేమి, కామ్య కర్మలననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతల వలన నెవరు, దయతో ఇది నాకు వివరింపు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో భగవానుడు ప్రస్తావించాడు 7వ అధ్యాయం 30వ శ్లోకంలో అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము ప్రస్తావించానమాట. సో అంతకుముందు మనం విని ఉన్నాం ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనేటువంటి 3 అంశములు. ఆ 3 ఏంటి? ఎవరైనా చెప్తారా ప్లీజ్? ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. అవి క్లేశాలు ప్రభుజీ. అవి ఆధ్యాత్మిక. ఓకే, ఆదిదైవిక, ఆది భౌతిక అంటే మనకిగా వచ్చే ఇబ్బందులు.
ఆది భౌతిక అంటే ఇతరుల వల్ల మనకు కలిగే ఇబ్బందులు. ఆ, ఆది దైవిక అంటే ఈ తుఫాన్లు, ఎర్త్క్వేక్లు అలాంటివి వచ్చి మనం ఇబ్బంది పడతాం ప్రకృతి అనమాట. వలన వచ్చేటువంటిది. అటువంటి బాధలు. సో దీనికి దానికి ఏమైనా తేడా ఉందా? అది ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఇక్కడ అధిభూత, అధిదైవ, అధియజ్ఞ అనేటువంటి మూడు విషయాలు ప్రస్తావన. దీనికి దానికి ఏమైనా తేడా ఉందా? రెండు ఒకటేనా? సో రెండు ఒకటి కాదు. ఆ కన్ఫ్యూజన్లో పడద్దు ఎవరు కూడా. సపరేట్. ఎందుకంటే అధి అనే పదం ఏదైతే ఉందో ఇక్కడ జాగ్రత్తగా మీరు తెలుగు గమనిస్తే ఆ ధి, ధికి ఒత్తున్నది అనమాట. అధి అంటాం ఇక్కడ. అధి అంటే అధిపతి అనే పదం వింటాం కదా. అంటే ఎవరైతే ఆధిపత్యం వహిస్తూ ఉంటారో వారిని అధిపతి అంటాం అనమాట. ఆది అంటే మొదలు అనే అర్థం అనమాట. అంటే మొదలు అంటే ఆది దైవిక, దైవ కారణమైనటువంటివి, దేవతల వలన జరిగేటువంటివి ఆది దైవికములు. అధిదైవం అంటే దేవతలకు అధిపతి ఎవరు. అధిభూతం అంటే భూతములకు అధిపతి ఎవరు, అంటే భౌతిక జగత్తుకు అధిపతి ఎవరు అనేటువంటి పదం అన్నమాట. అదే ఆది భౌతిక అంటే భౌతిక జగత్తు కారణముగా మూలముగా వచ్చేటువంటి తాపత్రయములు ఏవైతే అంటామో, తాపత్రయాలు అంటుంటాం కదా. మూడు తాపములు అంటే త్రితాపములు అనమాట. ఏంటవి? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. సో అవి మూడిటికి తేడా ఉన్నది. ఎందుకంటే మొదట్లోనే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే అవి కూడా మీరు వినే ఉంటారు కాబట్టి అనమాట. సో ఈ శ్లోకం ద్వారా అర్జునుడు 5 ప్రశ్నలను ఇక్కడ సంధించారు. ఎవరికి? అర్జునుడు భగవానుడికి అనమాట. ఆత్మ, బ్రహ్మము, పురుషోత్తముడు, పరమాత్మ, కర్మ. కిం తద్బ్రహ్మ? బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏంటి? కామ్యకర్మలు అంటే ఏంటి? భౌతిక సృష్టి అంటే ఏంటి? దేవతలు అంటే ఏంటి? ఎవరు అనేటువంటి 5 విషయాలు నాకు చెప్పమన్నాడు ఇక్కడ ఎవరు? అర్జునుడు భగవానుడికి అనమాట. సో ఆత్మ అంటే వేదములను అనుసరించి మనసు, ఆత్మ, శరీరము మరియు ఇంద్రియములు, ఇవన్నీ విషయములతో కూడి వీటికి మూలకమైనటువంటివి, వీటికి శక్తినిచ్చే ఆపాదించేటువంటిది ఆత్మగా చెప్పబడింది అనమాట. సో బ్రహ్మము అత్యున్నతమైన సంపూర్ణ సత్యము లేదా ఆత్మ, నాశనము లేనటువంటిది. ఏదైతే బ్రహ్మము అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో దానికి ఉత్తమమైన, దానికి అర్థం ఏంటంటే అత్యున్నతమైన సంపూర్ణ సత్యము అనేటువంటిది అనమాట. అది నిఘంటువులు కనుక మనం జాగ్రత్త చూస్తే నిఘంటువులు ఏం చెప్తాయంటే బ్రహ్మ అనే పదమునకు నిరతిశయ మహత్వ లక్షణ వృద్ధిమాన్ భవతి అంటుంది నిఘంటు అనమాట. నిఘంటు అంటే డిక్షనరీ, మీకు అందరికి తెలిసే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నిరుపమాన సమగ్రమైన మహత్వము కలది ఏదైతే ఉందో దానిని బ్రహ్మముగా ప్రస్తావిస్తున్నారు. అత్యున్నతమైనటువంటి సంపూర్ణ సత్యము ఏదైతే ఆత్మ ఏదైతే ఉందో, నాశనము ఏదైతే ఉందో, దీనికి అర్థము బ్రహ్మము. అది కిం తద్ బ్రహ్మ? బ్రహ్మ అంటే ఏంటి అని అడిగాడు కదా అర్జునుడు. బ్రహ్మం అంటే వాస్తవము, సత్యమైనటువంటిది, చైతన్యముతో కూడినటువంటిది, నాశనము లేనటువంటిది, సచ్చిత్ ఆనందమయమైనటువంటిది బ్రహ్మము. అది పరమాత్మ, జీవాత్మ రెండు కూడా ఇవే లక్షణాలు కలిగి ఉంటాయి కదండి. అలాగే పురుషోత్తమ అనే పదమునకు ఏంటంటే పురుషులలో ఉత్తముడు. అక్కడ అర్జునుని మిత్రుడు కాదు. ఇక్కడ పురుషోత్తమ అంటే కేవలము పురుషోత్తమ అనే పదాన్ని వాడాడు ఇక్కడ అర్జునుడు. అంటే ఇక్కడ అర్జునుడికి మిత్రునిగా ఆయన పురుషములలో అంటే సగుణ సాకార రూపులైనటువంటి వారిలందరిలో కల్లా ఉత్తమమైనటువంటి వాడు, దివ్యమైనటువంటి వాడు, ఆధ్యాత్మికమైనటువంటి వాడు భగవానుడు. కాబట్టి ఆయనని ఆ పదము చేత ప్రస్తావించారన్నమాట. పరమాత్మ అనే విషయాన్ని మరొక విషయంగా ప్రస్తావిస్తున్నారు అనే పదంతో అనమాట. అంటే సరైన సమాధానాల కోసం ఏదైతే మనల్ని మనము ప్రశ్నించుకున్నప్పుడు మనకు దొరికేటువంటి సమాధానం ఏదైతే ఉన్నదో దానికి కారణమైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో పరమాత్మ అనే విషయాన్ని ప్రస్తూ, కర్మ అంటే ఏంటంటే ఫలాపేక్షతో కూడినటువంటిది. ఏదైనా పని ఏం చేస్తామో దాన్ని కర్మ అంటాం కదా. అంటే భౌతిక శరీరానికి చెందినటువంటి కర్మలు, శరీరంతో చేసేటువంటివన్నీ కూడా కర్మలుగానే పరిగణించబడతాయి. ఎందుకంటే బలదేవ్ విద్యాభూషణ్ వారు ఏమంటారంటే ఈ శ్లోకానికి భాష్యం చెప్తూ ఆయన, ఆధ్యాత్మ అంటే ఏమిటంటే ఆత్మ అనేటువంటిది స్థూల శరీరానికి సంబంధించిందా లేక సూక్ష్మ శరీరానికి సంబంధించిందా, దేనికి సంబంధమైనటువంటిది ఆధ్యాత్మ అనే దాన్ని వివరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దాని మీద ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ శ్లోకంలో అనమాట. అంటే మన శరీరం ఉన్నది, మన శరీరంలో
మన దేహం ఉన్నది. దేహములో రెండు రకాల శరీరములు ఉన్నాయి. స్థూల శరీరము ఏదైతే పంచభూతములతో కూడినటువంటి మన శరీరము, సూక్ష్మ శరీరము మనస్సు బుద్ధి అహంకారముతో కూడినటువంటి సూక్ష్మ శరీరము. మరి ఆత్మ అన్నప్పుడు అది ఈ స్థూల శరీరానికి సంబంధించిందా లేక సూక్ష్మ శరీరానికి సంబంధించిందా? ఈ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానిని వివరించేటువంటి ప్రయత్నం చేయమని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు అనమాట. కర్మ అంటే ఏమిటంటే, కర్మ అంటే కేవలం ఫలాపేక్ష కలిగినటువంటిదా లేక దివ్య కర్మ? రెండు సమానమే అయితే యుద్ధం ఎందుకు చేయాలి? ఇది అర్జునుని సంశయమునకు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అంతర్భావం ఏంటంటే, అంతరార్థము. దాని గురించి వల్లే విద్యాభూషణుల వారు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆధ్యాత్మ అన్నప్పుడు స్థూల శరీరాందా సూక్ష్మ శరీరాందా అన్నది అర్జునుడి డౌటు. కర్మ అంటే ఏంటంటే మన కామ్యకర్మ లేకపోతే దివ్య కర్మ, ఈ రెండిట్లో ఏది? ఇదే కర్మ గురించి అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు అనేటువంటిది. రెండు సమానమే అనుకో, ఒకవేళ కృష్ణుడు రెండు సమానమైతే దానికి మళ్ళీ మరి యుద్ధం ఎందుకు అనేటువంటి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని మీద క్లారిటీ అడుగుతున్నాడు అనమాట ఎవరు? అర్జునుడు. అధిభూతము అంటే భౌతిక విషయముల గురించా లేకపోతే భౌతిక శరీరం గురించి అడుగుతున్నాడా అనేటువంటి అంశం. అంటే ఒక ప్రశ్న అడిగాడు కానీ దానిని అన్ని కోణముల నుంచి కూడా ఆయన ప్రస్తావించింది. అంటే వీటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు ఇంగ్లీష్లో అనమాట. అంటే కేవలం మనం ఎస్ ఆర్ నో సమాధానం, రేపు క్లాస్ పెట్టుకుందామా వద్దా, ఎస్ ఆర్ నో అని అడిగాను అనుకో, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అట్లా కాదు. రేపు క్లాస్ పెట్టుకోవటం గురించిన విషయాలు మీరు తెలియచేయండి, దాన్ని పెట్టుకోవాలా వద్దా అనే దాన్ని వివరించండి అంటే మీరు వివరించేటువంటి ప్రయత్నం ఉందన్నమాట. మనకి చిన్నప్పుడు తెలిసే ఉంటుంది అన్నమాట. ఏదైతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే ఏదైనా టిక్కు పెట్టడము లేదా ఒకటి సెలెక్ట్ చేసుకోవడం లేదా ఒక మాటతో సమాధానం రాయటం అనేటువంటి క్వశ్చన్ పేపర్ ఒకటి ఉండేది. అలాగే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 5 మార్క్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇట్లా ఉండే ఎగ్జామ్స్లో అనమాట. సో అట్లా అనమాట. అంటే మనం గురువుని ఆశ్రయించినప్పుడు, అడిగినప్పుడు ఒక విషయం మీద సమగ్రమైనటువంటి విషయమును ప్రశ్నించే విధముగా మనం ఉండాలన్నమాట. అంత ముందు కూడా చెప్పుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అని భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం అనమాట. పరిప్రశ్నల గురించి అడగాలి. అనగానే అంత ముందు కూడా చెప్పాను నేను మీ క్లాసులో అనమాట. అంటే జీవాత్మ సంబంధమైన, పరమాత్మ సంబంధమైన, స్థూల శరీర సంబంధమైన, సూక్ష్మ శరీర సంబంధమైన అసలు మనం ఎందుకు వచ్చాము, మనం ఎవరము అనేటువంటి ప్రశ్నతో మొదలయ్యి ఎందుకు వచ్చాము రెండో ప్రశ్న, ఏం చేయాలా మూడో ప్రశ్న, ఎక్కడికి వెళ్ళాలా నాలుగో ప్రశ్న, వెళ్ళకపోతే ఏమవుతుంది ఐదో ప్రశ్న. ఈ 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి సంబంధించినవి? ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానములు ఎవరైతే గురువు మనకి ఇవ్వగలుగుతారో ఈ ప్రశ్నలన్నింటినీ కూడా పరిప్రశ్నలు అంటారు. అంటే జీవాత్మ, దేహములో ఉన్నటువంటి జీవాత్మ సంబంధమైనటువంటి పరమాత్మ, ఈ మూడిటి సంబంధమైనటువంటి జ్ఞానమునకు సంబంధించిన విషయములపై ప్రశ్నించడమే పరిప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు ఇవ్వగలుగుతారో వాళ్ళే వాస్తవమైనటువంటి గురువు. అటువంటి గురువు ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది అనే విషయాన్ని భగవద్గీతలో భగవానుడు మనకు సుస్పష్టం చేశారనమాట. అందుకని శ్రీల బలదేవ విద్యాభూషణ్ కూడా కేవలం అర్జునుని అడిగిన ప్రశ్నలు ఎస్ ఆర్ నో ప్రశ్నలుగా తీసుకోలేదు ఆయన. శ్రీల ప్రభుపాదులు కూడా అలా తీసుకోలేదు. అర్జునుడు కూడా అలా అడగలేదండి అనే విషయాన్ని మనకు వివరించే ప్రయత్నమే మన ఆచార్యులు చేస్తున్నారు. బలదేవ విద్యాభూషణులు కానీ శ్రీల ప్రభుపాదుల వారు. అంటే అర్జునుడు అడిగినటువంటి సామాన్యమైన ప్రశ్నలో ఉన్నటువంటి లోతు మనకి మామూలుగా అర్థం కాదండి. అంతే కదా. ఎప్పుడైనా ఒక జలాశయం దగ్గరికి వెళ్ళాము, ఆ జలాశయం దగ్గర పైకి చూడంగానే మనకి చాలా సులభంగా పెద్ద లోతు లేదు, మనకి నీళ్ళన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి. కానీ గజ ఈతగాడు ఎవరైతే ఉంటారో, నిపుణుడైనటువంటి ఈతగాడు ఏమైతే ఉంటారో వారు దాని యొక్క తీవ్రతని, దాని లోతుని, దానిలో ఉన్నటువంటి అంతర్లీనంగా దానిలో కదిలేటువంటి కరెంట్స్ అంటారు, మన నీళ్లు ప్రవహిస్తుంటుంది అంతర్లీనంగా, వాటి గురించినటువంటి సవివరమైనటువంటి వివరణ ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే అందులో ఎక్స్పర్ట్ ఉంటారో తెలుస్తుంది అనమాట. అందుకనే బలదేవ విద్యాభూషణులు కానీ శ్రీల ప్రభుపాదుల వారు కానీ భాష్యములు ఎందుకు ఇచ్చారు మనకంటే ఆ శ్లోకములలో ఉన్నటువంటి అర్థము, అంతరార్థము, పరమార్థము మనకు అర్థం అవ్వటం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అనమాట. అందుకని అధిభూతం అంటే భౌతికమైనటువంటి అధిపతి ఎవరు అనేటువంటి, భౌతికం అంటే ఎంతవరకు? భౌతికమైనటువంటి శరీరమా లేక మొత్తం భౌతిక జగత్తంతానా? దీని గురించినటువంటి ప్రశ్న. అధిదైవం అనగా దేవతలందరికీ అధిపతి అన్నా లేదా దేవతలతో కూడినటువంటి భగవానుడు అని, విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవానుడా?
ఇంత లోతైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, దానిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనే అంశాన్ని ఇక్కడ శిలా బలదేవ్ విద్యాభూషణ్ వారు ప్రస్తావిస్తున్నారు అనమాట. ఇక్కడ అధి అనే పదం చాలా విశిష్టమైనది. అధి అంటే అత్యున్నతమైన, మరొక విధంగా అర్జునుడు అధి యొక్క గుర్తింపుని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట. అంటే ఆ ప్రశ్నల లోపల కూడా మరొక ప్రశ్న దాగున్నది అనే విషయాన్ని మనకు చూపిస్తున్నారు. ఇక్కడ అధి అంటే ఎవరు, అధి యొక్క గుర్తింపుని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట. అధి అంటే అన్నిటికన్నా ఉన్నతమైనది, శరీరమును నియంత్రించున్నది, భౌతికముగా ప్రకటితమైనది, దేవతలను కూడా నియంత్రించున్నది. ఇది అధి అనేటువంటి పదానికి వాస్తవమైనటువంటి అర్థమని శిలా ప్రభుపాల వారి భాష్యంలో మనకి ఇలా అర్థమవుతుందన్నమాట. అధియజ్ఞ అంటే యజ్ఞ ప్రభువు, అంటే యజ్ఞాచరణ చేసినప్పుడు యజ్ఞముల్లో అర్పించు హవిస్సులు ఏవైనప్పటికీ కూడా వాటిని స్వీకరించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన యజ్ఞ ప్రభు అనమాట. అధియజ్ఞ అంటే విష్ణువు, బ్రహ్మరుద్రాది దేవతలలో ముఖ్యుడైనటువంటి విష్ణువు, భగవంతుని విస్తార రూపమైనటువంటి అవతార రూపమైనటువంటి విష్ణువు, ఇంద్ర కార్యనిర్వాహక దేవతలలో ముఖ్యుడు. ఇద్దరు కూడా యజ్ఞంలో ఆహ్వానించబడతారు. మరి ఎవరికి వాస్తవానికి యజ్ఞ ప్రభువు? యజ్ఞ ప్రజ్వలనం చేసినప్పుడు యజ్ఞలో హవిస్సును స్వీకరించడానికి విష్ణుని ఆవాహన ఇన్వైట్ చేస్తారు, ఇంద్రుని కూడా ఇన్వైట్ చేస్తారు. మరి వాస్తవమైనటువంటి యజ్ఞ ప్రభు ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ సంధిస్తున్నాడు అనమాట. అది చెప్తూ అర్జునుడు భగవానుని మధుసూదన అనేటువంటి నామంతో ప్రస్తావిస్తున్నారు. మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకి మధుసూదనుడు అనేటువంటి పేరు అనమాట. అంతేకాదండి, మధు అంటే సంశయములు, సూదనములు అంటే సంహరించబడేటువంటి వాడు, అంటే సంశయములను సంహరించేటువంటి వాడు. మనకు వచ్చేటువంటి అన్ని అనుమానాలను నివృత్తి చేయగలిగినటువంటి వాడు భగవానుడు. మనకు వచ్చేటువంటి అన్ని అనుమానాలను నివృత్తి ఎవరు చేయగలరు? ఆ భగవంతుని సాక్షాత్తు ప్రామాణిక ప్రతినిధినటువంటి గురువు మాత్రమే చేయగలడండి. అందరు గురువులు వాస్తవమైనటువంటి సవివరమైనటువంటి లోతైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేరు. కేవలం శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించి భగవానునికి శరణాగతి చేసిన పరమోత్కృతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, శిలా బలదేవ్ విద్యాభూషణ్ లాంటి వారు లేదా శిలా ప్రభుపాల్ లాంటి వారు, శ్రీకృష్ణ భగవానుని మనస్సుని ఆయన జ్ఞానమును ఎవరైతే పుణికి పుచ్చుకున్నారో వాళ్ళు మాత్రమే మనకు అందించగలరన్నమాట. అందుకని కృష్ణ భక్తి కలిగినటువంటి వ్యక్తిలో ఇటువంటి సంశయం ఉదయించకూడదు. మరి అర్జునుడు ఎందుకు ప్రశ్నించాడండి అంటే, ఆయన మన కోసం ప్రశ్నించాడని అంతకుముందు అధ్యాయంలో కూడా శిలా ప్రభుపాల వారు ప్రస్తావించారు. అదే సందర్భంలో ప్రయాణకాలే సారీ, శ్లోకంలోకి వెళ్ళిపోయాం మనం. ఓకే, హరే కృష్ణ. శ్లోకం చెప్తున్నాం. అధియజ్ఞం కథం కో అత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞాయోసి నియతాత్మభిః. అధియజ్ఞం కథం కో అత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. హరే కృష్ణ. మాత చదువు మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్క్రీన్ ఒక్క నిమిషం. యా, ఓకే ఓకే ప్రభు. యా, థ్యాంక్ యూ. అది యజ్ఞం కదం కో అత్ర దేహిస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కదం జ్ఞేయాసి నియతాత్మభిః. శ్రీల ప్రభుపాద్కి జై. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవరు? అతడు ఏ విధంగా దేహమునందు వసించియుండును? భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు తెలియగలరు? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సరోజన మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాత. దండత్ మాతాజీ. భగవద్గీత 8వ చాప్టర్ 2వ శ్లోకము. అది యజ్ఞం కథం కో అత్ర దేహిస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయేసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞప్రభు ఎవరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించి ఉండును? భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు తెలియగలరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు చంద్రిక మాతాజీ.
దండవత్ ప్రణాం ప్రభుజీ. అతి యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవరు? అతడు ఏ విధంగా దేహమునందు వసించి ఉండును? భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు తెలియగలరు? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో అధియజ్ఞ అనేటువంటి విషయాన్ని ఇందాక చెప్పుకున్నాం మనం. హవిస్సును ఎవరైతే స్వీకరిస్తారో, యజ్ఞములో వచ్చే హవిస్సును ఎవరైతే స్వీకరిస్తారో వారిని యజ్ఞ ప్రభువుగా చెప్పబడుతుంటారు. అటువంటి యజ్ఞ ప్రభు ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్న అర్జునుడు. విష్ణువా లేకపోతే ఇంద్రుడా? ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ప్రధానమైనటువంటి వాడు విష్ణువు కాబట్టి విష్ణువు స్వీకరిస్తాడా లేక ఇంద్రుడు స్వీకరిస్తాడా అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మధుసూదన అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ భగవానుని స్తుతిస్తున్నాడు ఎవరు? అర్జునుడు అనమాట. అంటే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల ఆయనకు మధుసూదనుడు అనేటువంటి పేరు వచ్చిన విషయం మనకు తెలుసు. అదే సందర్భంలో మధువులు అంటే సంశయములు అన్నమాట, సందేహాలు. ఎటువంటి సందేహాలు వచ్చినా వాటిని నివృత్తి చేయగలిగినటువంటి వాడు భగవానుడు మాత్రమే. అందుకోసమని లేదా భగవంతుని యొక్క ప్రామాణిక ప్రతినిధి మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. వాటిని సందేహాలను నివృత్తి చేస్తాడు కాబట్టి భగవానుడిని మధుసూదనాన్ని ప్రస్తావిస్తున్నాడు. అందుకని ప్రత్యేకించి కృష్ణ భక్తి ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే భగవంతుని శరణాగతి చేసి ఉంటారో వాళ్ళకి ఇంకా ఎటువంటి సందేహం వాస్తవానికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే సర్వం శ్రీకృష్ణమయం, సర్వం కృష్ణుడితో కూడినటువంటిది, సర్వం కృష్ణునిపై ఆధారపడినటువంటిది అనేటువంటి విషయం కూడా మన జీవితంలో మనకు ఏదైనా 4 పదములు మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే 4 పదములు అనమాట. ఒకటేంటి? కృష్ణ కృప. 2 పదాలు అయిపోయినాయి. కృష్ణ కృప, కృష్ణ అర్పణం. అంటే మన జీవితంలో ఏదైనా ఉన్నదంటే అది కృష్ణ కృపే. అది కష్టము కావచ్చు, నష్టము కావచ్చు, సుఖము కావచ్చు, ఆనందము కావచ్చు, అనుభూతి కావచ్చు, ఏదైనా కానివ్వండి, మనం అనుభవిస్తున్నది కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, మరి ఏదైనా సరే అంతా కూడా కృష్ణ కృప. ఇవి 2 మనం మర్చిపోకూడదు. ఆ 2 పదాలు కూడా. తర్వాత మనకున్నది ఏదైనా సరే మనం ఏం చేయాలా? కృష్ణ అర్పణము, కృష్ణుని సేవలో వినియోగించాలా. ఈ 4 పదాలనండి. ఈ 4 పదాలని మనం నిరంతరము గుర్తుంచుకోగలిగితే అదే కృష్ణ తత్వం అనమాట. కృష్ణ శరణాగతి, ఇంకంతకన్నా ఏం లేదు. ఎందుకంటే కృష్ణ భక్తి కలిగినటువంటి వ్యక్తిలో ఇటువంటి సంశయమే రాకూడదు. అధియజ్ఞమన్నా, అధిభూతమన్నా, అధిదైవమన్నా సర్వం కృష్ణమయమే. అందుకనే అది ప్రస్తావిస్తూ ప్రయాణకాలేచ కథం, అంటే ప్రయాణ కాలములో, మరణ సమయములో, పూర్ణ జీవితానికి అంతిమమైనటువంటి పరీక్షా సమయం ఏంటంటే మరణ సమయం అండి. ఈ మరణ సమయంలో ఏ విధంగా భక్తి యోగంలో నిలిచినటువంటి వాళ్ళు మరణ సమయంలో నిన్ను ఎట్లా తెలుసుకుంటారు, యజ్ఞ ప్రభు ఎవరు, ఏ విధంగా ఆయన శరీరంలో ఉంటాడు అనేటువంటి విషయములు అనమాట. అద్భుతమైనటువంటి 3 విషయములు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను అనమాట. సో అందుకని కృష్ణ భక్తి కలిగినటువంటి వ్యక్తికి పరీక్షా సమయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేటువంటిది అర్జునుని యొక్క ఆతృత. ఎవరైతే భగవంతుని సంపూర్ణ శరణాగతి చేసి ఉన్నారో అటువంటి భగవద్భక్తులు ఏ స్థితిలో ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు కృష్ణ భక్తిలో అనేటువంటిది. అంటే వాళ్ళు కేవలం మరణ సమయంలోనే కాదండి, సర్వవేళ సర్వావస్థల యందును కృష్ణమయంగానే ఉంటుంది వారి జీవితము. వారి మనసా వాచా కర్మణ సర్వం కృష్ణ కృప కృష్ణార్పణము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ యొక్క 3 పదములు ఏవైతే కృష్ణ కృప అర్పణం అనేటువంటి 3 పదములు, హరే కృష్ణ రామ అనేటువంటి 3 పదములు, ఈ 3 ఆ 3 ఎప్పుడు మర్చిపోరండి. ఎప్పుడు కూడా జీవితంలో వాటితో నింపుకొని ఉంటారు. వీటి చేత కృష్ణ కృపా కృష్ణార్పణము, హరే కృష్ణ మహామంత్రమును ఇవి ఎప్పుడు కూడా మర్చిపోరనమాట. అందుకనే ముకుందమాల్లో కులశేఖరాలు వారు అంటారు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అజ్జైవ విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటారు. కృష్ణ, మరణ సమయంలో నిన్ను స్మరింతునంటుని కానీ ఆ సమయంలో కఫము, వాతము, పిత్తముల చేత కంఠం మూతబడిపోతే నీ స్మరణ కలుగుతుందో కలగదో కదా. అందుకని ఇప్పుడే నా మానస రాజహంసను విరోధులెవ్వరూ కూడా తాకలేనటువంటి, ఎవ్వరూ కూడా దీన్ని ఏమీ చేయలేనటువంటి వజ్రపంజరం మొదలే ఉండేటువంటి నీ పాద పద్మముల మధ్యలో పెడతానయా నేను. నా మనస్సు ఎప్పుడు కూడా నీ పాదముల మధ్యలో చిక్కుబడి ఉండేట్లు చెయ్యి
అని వేడుకుంటారు మన కులశేఖర ఆళ్వారు అనమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకాలకు వెళ్దాం. ఆ యొక్క విధముగా అర్జునుడు అంతకుముందు శ్లోకములో బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏంటి, భౌతిక సృష్టి అంటే ఏంటి, దేవతలైనటువంటి 5 ప్రశ్నలు, ఇక్కడ యజ్ఞప్రభు ఎవరు, ఏ విధంగా దేహంలో ఉంటాడో, భక్తి యోగంలో మరణించిన వారిని ఎట్లా తెలుసుకుంటారని 3 ప్రశ్నలు, 5, 3, 8 ప్రశ్నలు ఇక్కడ ఈ యొక్క మొదటి 2 శ్లోకాల్లోనే సంధించాడు ఎవరు, అర్జునుడు భగవంతునికి అన్నమాట. తదుపరి భగవానుడు సమాధానం ఇస్తున్నాడండి. వాడికి చూద్దాం ఏమి ఇస్తున్నారు భగవానుడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంహితః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంహితః. హరికృష్ణమతి చదువుమతి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీల ప్రభుపాద్ కి జై. నాశనము కాని దివ్యమును అయిన జీవుడే బ్రహ్మము అనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మికమనియు చెప్పబడును. జీవుల దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము, కామ్యకర్మలు అనబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గీతామాతజీ చౌతారు శ్లోకం. హరే కృష్ణ. ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. నాశనము కాని దివ్యమును అయిన దేవుడే బ్రహ్మము అనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మం అనియు చెప్పబడింది. జీవుల దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము, కామ్యకర్మలు అనబడింది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారు? ఇంకొకళ్ళు వన్ మోర్ ప్లీజ్. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. నాశనము కాని దివ్యమును అయిన జీవుడే బ్రహ్మము అనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మం అనియు చెప్పబడును. జీవుల దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము అనబడును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో నాశనము కాని దివ్యమును అయిన జీవుడే బ్రహ్మము అనియో మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మం అనేటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో, జీవాత్మ నాశనము లేనటువంటిది, దివ్యమైనటువంటిది. ఆ జీవుడే ఆ జీవాత్మయే బ్రహ్మమని, అతని యొక్క నిత్య స్వభావము సహజమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. జీవాత్మ యొక్క సహజ స్థితి ఏంటి? భగవంతుని సేవలో నెలకొని ఉండటమే జీవాత్మ యొక్క సహజ స్థితి అనమాట. సో అది ఆధ్యాత్మికమైనటువంటిది. జీవుల యొక్క దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము లేదా కామ్య కర్మ అనబడును. ఏదైతే ప్రశ్న వేశాడో అర్జునుడు దానికి చెప్తున్నమాట. ఇక్కడ శిలాప్రభుపాద వారి భాష్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే జీవి మరియు పరమాత్మ ఇద్దరూ బ్రహ్మముగా పిలువబడతారనే విషయాన్ని చెప్తానమాట. ఎందుకంటే జీవాత్మ నిత్యమైనటువంటిది, నాశనము లేనటువంటిది, గుణములో భగవంతునితో సమానమైనటువంటిది. కానీ భగవంతుని పరబ్రహ్మ అని సంబోధించడం ద్వారా అక్షరము బ్రహ్మపరమం అనేటువంటి విషయం 2 సందర్భంగా చెప్పడం ద్వారా భిన్నముగా తెలుపబడింది. బ్రహ్మము వేరు, పరబ్రహ్మము వేరు అనేటువంటి స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భగవాన్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం, బ్రహ్మ అంటే ఏమిటంటే నిరుపమానమైన సమగ్రమైనటువంటి మహత్వము కలదేదో దానిని బ్రహ్మముగా చెప్పబడుతుందన్నమాట. అదే సందర్భంలో భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యములు, శక్తి రూపములు, శక్తి ఆవేశముల మధ్యలో ఉండేటువంటి
భేదాన్ని కూడా ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారని భగవానుడు శిలా ప్రభుపాద భాషలో చెప్తారు. భౌతిక చైతన్యం ఏంటంటే అంటే కేవలము మన యొక్క చైతన్యము, మనలో ఉన్నటువంటి ఆలోచన సరళి కానీ, మన జీవన విధానము కానీ కేవలం భౌతికతకే కనుక పరిమితం అయి ఉంటే అదేం చేస్తుందంటే జీవాత్మ ప్రకృతికి ప్రభువు అవ్వటానికి ప్రయత్నిస్తూ భౌతిక జగత్తులో వివిధ దేహాలను పొందుతూనే ఉంటుందండి. ఆగకుండా పొందుతూనే ఉంటుంది అనమాట. నిరంతరము ఈ సంసారము అంటే చక్రం అనమాట. పునరపి జననం పునరపి మననం పునరపి జనన జఠరే శయనం ఇహ సంసార, ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా ఈ భౌతిక ప్రపంచమే సర్వము అనుకొని ఈ భౌతిక ప్రపంచంలో ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని అధిక అనుభవించాలన్నటువంటి నిరంతర ప్రయత్నం చేసే జీవి ఎవరైతే ఉన్నారో వారు ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అందుకని అటువంటి చైతన్యానికి కనుక పరిమితమై ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము కర్మాచరణలో అంటే స్వయంగా స్వయం తృప్తి కర్మాచరణలో వాళ్ళు నిలబడి ఉంటారనమాట. ఎందుకంటే భౌతిక చైతన్య ప్రభావానికి లోనైతే శరీరములు కుషయబడు, విభిన్న సృష్టి అంటూ ఉండదు కాబట్టి అనమాట. సో ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏంటండి? ఇది భౌతిక చైతన్యం అయితే మన సేవ, ఆధ్యాత్మిక సంబంధం అయితే కృష్ణ సేవ. ఆధ్యాత్మిక చైతన్యం కనుక జాగృతమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నిరంతరము పరమాత్మ సేవ కొరకు కర్మాచరణ చేస్తూ ఉంటాడనమాట. సో ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక సంస్థలో ఒక యజమాని ఉన్నాడు. యజమాని చాలా మంది ఉద్యోగస్తులు నియమించుకుంటాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక కర్మను నిర్దేశిస్తాడు చేయమని. వాళ్ళు ఆయన కర్మ చేయకుండా ఎవరైతే యజమాని తనకు ఉద్యోగం ఇచ్చి ఉపాధినిచ్చి జీతం ఇచ్చి తనకు అవసరమైన వస్తువులన్నీ ఇచ్చి పనిలో పెట్టుకున్నాడో అటువంటి వ్యక్తికి పని చేయకుండా వాటన్నిటిని తన స్వప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి వ్యక్తిని ఏమంటారు? అవినీతి పరుడు అంటారా కాదా? మనం అంటుంటాం కదా, ప్రభుత్వోద్యోగంలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన తర్వాత కానీ ఉద్యోగం ఇచ్చినటువంటి జీతం ఇస్తున్నా కూడా అవినీతికి పాల్పడైనటువంటి వాళ్ళని బయట నుంచి ప్రజల నుంచి కూడా డబ్బు తీసుకునే వాళ్ళని అంటాం అవినీతి పరులు అంటాం కదా. సో అదే విధంగా భగవానుడు ఇచ్చినటువంటి శక్తి, భగవానుడు ఇచ్చినటువంటి దేహము, భగవానుడు ఇచ్చినటువంటి జీవము, భగవానుడు ఇచ్చినటువంటి భౌతిక ఐశ్వర్యములు ఇవన్నీ కూడా దేనికి ఇచ్చాడు భగవానుడు? ఆయనను సేవించడానికి ఇస్తే మనం ఏం చేస్తున్నాము? మన సేవలో మనం నిమగ్నం అయిపోయినాం అనమాట. మన అంటే మనము కానీ మన కుటుంబీకులు కానీ వీటితో వాటికి పరిమితం అయిపోయినాం. సో మనము కూడా ఆ విధముగా ఆధ్యాత్మికమైనటువంటి అవినీతి పరుడము. అంటే మనకు చెప్పిన పని తప్ప మిగిలినవన్నీ ఆచరిస్తున్నటువంటి వాళ్ళం అనమాట. సో అందుకని ఏం చేస్తాము? అవినీతికి చేసేటువంటి వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. ఆ కర్మ ఫలితాలని మనము అనుభవించవలసిందే, అందులో సందేహం లేదనమాట. అందుకని జీవుడు అనే విషయం ఏదైతే ఉందో ఇక్కడ పరిమితంగా చెప్పబడ్డాడు అనే విషయాన్ని శిలా ప్రభుపాద ప్రస్తావిస్తూ, జీవుడు భౌతిక చైతన్యంతో తాదాత్మ్యం చెంది తాను కూడా భౌతికం అనుకుంటాడు. నేను అనగానే నువ్వెవరు అంటే నేను ఫలాని వాడిని పేరు చెప్పుకుంటాడు, నేను ఫలాని వాళ్ళ పిల్లనని పిల్లవాడినని చెప్పుకుంటారు, లేదా కూతురునని చెప్పుకుంటారు, కొడుకుని భర్తనని చెప్పుకుంటారు, భార్యనని చెప్పుకుంటారు, లేదా మా ఇంటి పేరు ఇది నేను ఫలాని చోటనని చెప్పుకుంటాను. నేను అంటే నేను భగవంతుని అంశను, నేను భగవంతుని సేవకుడను అని చెప్పుకునేటువంటి పరిస్థితి కేవలము భగవద్భక్తులలోనే సాధ్యమవుతుంది. అందుకని జాగ్రత్తగా మనం గమనిస్తే వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గురువులు దీక్షనిచ్చినప్పుడు, మంత్రోపదేశం లేదా దీక్షనిచ్చినప్పుడు ఏం చేస్తారు? వారి నామములో కూడా కరెక్షన్ చేస్తారనమాట. వారి పేరులో మార్పు చెందుతారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఆ భగవంతుని యొక్క దాసులుగా మారిపోతారంటే మన పేరుని మార్చడంలో మనకు ఉద్దేశం అంటే కేవలం దీక్ష ఇచ్చాం కాబట్టి పేరు మార్చడం కాదండి. ఆ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని, అంటే నేను భగవంతునికి సేవకుడను అనే భావాన్ని మనలో నాటడం కోసం మనకు ఆ నామకరణం కూడా చేస్తారు గురువులు అనమాట. సో ఆ విధంగా నేను దాసుడను ఎవరికి? భగవానునికి. నేను దాసిని ఎవరికి? భగవానునికి. ఈ భావం నిరంతరము మనల్ని మనకు గుర్తు చేస్తుండటం కోసము ఆ యొక్క నామములో ఉన్నటువంటి మార్పులు కూడా జరుగుతాయి. సో నేనంటే భౌతికమని భావించకుండా నేనంటే ఆధ్యాత్మికమని, నేనంటే భగవంతుని సేవకనేటువంటి భావన రావాలన్నమాట. కొన్నిసార్లు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో కొంతమంది తమని తాము గుర్తించుకుంటారు. ఎంతవరకు? నేను అహం బ్రహ్మోస్మి, నేను బ్రహ్మమును అని తెలుసుకొని అంతటితో ఆగిపోతారు. కానీ అక్కడితో ఆగకూడదని అక్కడి నుంచే వాస్తవమైనటువంటి ప్రయాణం మొదలవుతుంది. నేను బ్రహ్మమును అని తెలుసుకున్నావు, తరువాత ఏంటి?
నేను బ్రహ్మమును, నేను భగవానుని సేవకుడను అనేటువంటిది తరువాత అనమాట. నువ్వు బ్రహ్మంవే, నువ్వు భగవంతుని నుంచి వచ్చినటువంటి అంశవే, కానీ అంతటితో కాదు కదా. నువ్వు భగవానుని సేవకుడు అనే జ్ఞానాన్ని పెంపొందించుకుంటే సరిపోతుందంటే కాదు. తర్వాత భగవంతుని సేవలో నిరంతరము నిలిచి ఉండాలా అనే అంశాన్ని ఇక్కడ మనకి శిలాప్రభుపాదుల వారి భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానమాట. ఎందుకంటే జీవుడు గనక భౌతికంగా గుర్తించబడకపోతే ఏమవుతుందని ప్రశ్నకి సమాధానంగా శిలాప్రభుపాదులు అంటారు, 84 లక్షల జీవరాశిలో ఒక శరీరాన్ని పొందుతాడు. ఆ కర్మను అనుసరించి ఆ శరీరం నిర్ధారించబడుతుంది అనమాట. అంటే మనము ఏదైతే కర్మ చేస్తున్నామో, మన కోసం చేస్తున్నామో, అదేమవుతుంది, ఆ కర్మఫలం మనం అనుభవించవలసిందే. అది పుణ్యఫలము కానీ పాపఫలం కానీ. ఎప్పుడండి? ఈ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు. మరు జన్మలో ఏ విధంగా తెలియదు. నీ యొక్క కర్మఫలం ఎలా ఉంటే ఆ శరీరాన్ని నువ్వు పొందుతావు. మానవ శరీరమే పొందాలని లేదు. 84 లక్షల జీవరాశులలో ఏదైనా శరీరాన్ని నువ్వు పొందేటువంటి అవకాశం ఉందంటే, అంటే నువ్వు 1:83,99,999 మంది శరీరములతో, జీవములతో పోటీ పడతావు. అందులో మానవ శరీరం వచ్చి రావడానికి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అందుకని కొంతమంది ఏం చేస్తుంటారంటే భౌతికమైనటువంటి ఆసక్తితో స్వర్గాసక్తుల యజ్ఞాలను చేస్తుంటారు అనమాట, వేదముల్లో చెప్పిన విధంగా. అదే విజయాన్ని శిలాప్రభుపాదులు ప్రశ్నావిస్తూ, వీటన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే కృష్ణ చైతన్య దృక్పథము. అంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మమును, భగవత్ చైతన్యమైనటువంటి జీవాత్మ సంబంధమైన కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకోవాలా. దానిని మనము మానసికంగా దాన్ని ధారణ చేయాలా. అందుకని అటువంటి యజ్ఞ మార్గాలను వదిలిపెట్టి భగవానుని చేరేటువంటి కృష్ణ చైతన్యాన్ని మనం స్వీకరించాలా. దాని ద్వారా మాత్రమే మనం భగవంతుని చేరాలన్నమాట. ఈ శ్లోకం ఏదైతే ఉందో బ్రహ్మము భౌతిక రూపం పొందుతూనే మిథ్యావాదనను ఖండిస్తుంది. బ్రహ్మము భౌతిక రూపము కాదండి. ఏదైతే శరీరములోకి బ్రహ్మము ప్రవేశిస్తుందే కానీ బ్రహ్మమే భౌతిక రూపము కాదు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో మనకి స్పష్టం చేయబడుతుందని శిలాప్రభుపాదులు చెప్తున్నారు అనమాట. మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని అనుసరించి బ్రహ్మము పరబ్రహ్మములోని అంశాన్ని చెప్తారు. అందులో మరి బ్రహ్మం వెళ్ళి పరబ్రహ్మములో కలిసిపోతుంది అనేటువంటి ప్రచారం కూడా చేస్తుంటారు అనమాట. అయితే వేదవాంగ్మయాన్ని అనుసరించి బ్రహ్మము మరియు పరబ్రహ్మము భిన్నమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. ఇవి ఎప్పటికి కూడా ఒకటి కాదు, దేనికది విడివిడిగానే ఉంటాయి. ఎప్పటిదాకా ఉండే నిరంతరము శాశ్వతముగా ఉంటాయి. కాలక్రమేణా జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనమే తప్ప శాశ్వతముగా ఇవి రెండు కూడా సచ్చిత్ ఆనందమయమైనటువంటిది, సత్ శాశ్వతమైనటువంటివి, సత్యమైనటువంటివి, చిత్ చైతన్యము కలిగినటువంటివి, ఆనందమయమైనటువంటివి ఏంటి? జీవాత్మ పరమాత్మ రెండు కూడా అనమాట. సో ఆ విధంగా అక్షరం అచ్యుత, నిత్యమైన శాశ్వతమైన జీవి అనిత్యుడు అనేటువంటి జీవి, దేహము అనిత్యమైనటువంటిది, జీవాత్మ శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అదే విషయాన్ని ప్రస్తుత శిలాప్రభుపాదులు 15వ అధ్యాయం 7వ శ్లోకాన్ని మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అంటారు. ఈ బద్ధ భౌతిక జగత్తులో జీవులందరూ కూడా నా శాశ్వతమైనటువంటి అంశాలు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. బద్ధజీవనం కారణంగా మనసుతో కలిసి 6 ఇంద్రియములతో కూడి వారు తీవ్ర సంఘర్షణ చెందుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించేటువంటి ప్రయత్నం జరిగిందనమాట. తర్వాత 4వ శ్లోకంలో ఏదైతే అర్జునుడు ప్రస్తావించిన అధిభూత, అధియజ్ఞ, అధిదైవ అనేటువంటి విషయములను భగవానుడు చెప్పేటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధిభూతం క్షరో భావః పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞ అహం ఏవా అత్ర దేహే దేహభృతాం వరా. అధిభూతం క్షరో భావః పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞ అహం ఏవా అత్ర దేహే దేహభృతాం వరా. హరికృష్ణ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అధిభూతం క్షరో భావః పురుషస్య అధిదైవతం అధియజ్ఞ అహం ఏవా అత్ర దేహే దేహభృతాం వరా. శ్రీల ప్రభుపాద్ की जय.
ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతర పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతం అనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కలిగి ఉన్న విశ్వరూపమే ఆదిదైవం అనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవదేవుడైన నేనే ఆది యజ్ఞ ప్రభువును. హరే కృష్ణ బాబు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జయ శ్రీమాతాజీ. హరే కృష్ణ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. అధిభూతం క్షరో భావః పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞ అహం ఏవ అత్ర దేహే దేహభృతాంబర. ఓ దేహధారంలో శ్రేష్ఠుడా, నిరంతర పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతం అనబడింది. భౌతిక జగత్తు సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కలిగి ఉన్న విశ్వరూపమే అధిదైవం అనబడును. దేహదారుల హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉండేది దేవదేవుడినైన నేనే అది యజ్ఞ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వన్ మోర్ ప్లీజ్. ఇంకెవరైనా? కృష్ణ దండాత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. జాన్ ప్రభు, రాజమౌళి ప్రభు చదువుతాం. హరే కృష్ణ. ఆదిభూతం క్షరో భావః పురుషశ్చ ఆదిదైవతం అధియజ్ఞ అహం ఏవ అత్ర దేహే దేహభృతాంబర. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతర పరిణామ శీలమైన భౌతిక ప్రకృతి ఆదిభూతం అనబడును. భౌతిక జగత్తు సూర్య చంద్రుల వంటి సర్వదేవతలను కలిగి ఉన్న విశ్వరూపమే అది దైవం అనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవదేవుడైన నేనే ఆది యజ్ఞ ప్రభువును. హరే కృష్ణ. దండాత్. హరే కృష్ణ ప్రభుజీ. చదవచ్చు. అధిభూతం క్షరో భావః పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞం అహం ఏవ అత్ర దేహే దేహభృతాంబర. ఓ దేవదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము పరిణామశీలమైన భౌతిక ప్రకృతి ఆదిభూతం అనబడును. సూర్యచంద్రుల వంటి సూర్యదేవతలను కలిగి ఉన్న విశ్వరూపమే ఆదిదైవం అనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవదేవుడనైన నేనే ఆది యజ్ఞుడను. హరే కృష్ణ. దండత్ మాతాజీ. సో దేహధారులలో శ్రేష్ఠుడా ఎవరు? అర్జునుడు అనమాట. నిరంతర పరిణామశీలమైన భౌతిక ప్రకృతి ఏదైతే ఉన్నదో, అంటే నిరంతరము మార్పుకు లోనేటువంటి భౌతిక జగత్తు ఏదైతే ఉందో, అంటే పుట్టటము, పెరగటము, ఆహారము, పునరుత్పత్తి, తరగటము మరియు మరణము, అంటే మనతో కలిపండి జీవాత్మతో కలిపిన జీవులతో కూడినటువంటి ప్రకృతి అంతా కూడా ఏదైతే ఉన్నదో, భౌతికమైనటువంటిది ఏదైతే ఉన్నదో, కనిపించేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇది అధిభూతంగా చెప్పబడుతుంది. భౌతిక జగత్ అంతా కూడా సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కలిగి ఉన్న విశ్వరూపమే అధిదైవం అనబడును. అంటే సమస్త దేవతలను, సమస్త లోకాలని తనలో కలిగి ఉన్నటువంటి భగవాను యొక్క విశ్వరూపం ఏదైతే ఉన్నదో అది అధిదైవంగా చెప్పబడుతుంది. అంటే పాదములు అధోలోకములు, శిరస్సు ఊర్ధ్వలోకములు, నేత్రములు సూర్యచంద్రులుగా ధ్యానం చేయమని ఆరంభకునికి కూడా ఉపదేశించబడుతున్నారు అనమాట. అంటే భగవంతుని యొక్క విశ్వరూపముని మననం చేసుకోమని, స్మరణం చేసుకోమని. అందుకని దేవదేవుని పరమాత్మ రూపములో తెలుసుకోవాలని ఆరంభ దశలో ఉండేటువంటి సాధకులకు ఆ విధంగా ధ్యానించమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా ధ్యానించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కంటికి కనిపించేటువంటి సూర్యుడు, చంద్రుడు ఎవరో కాదు, భగవాను నేత్రములు అనేటువంటి స్పృహ కలిగి ధ్యానం చేయమని చెప్తారనమాట ఆరంభంలో ఉన్నటువంటి వాళ్ళకి. అదే సందర్భంలో దేహదారుల హృదయములలో పరమాత్మ రూపంలో నిలిచి ఉండే దేవదేవుడైనటువంటి నేనే అధియజ్ఞుడను, యజ్ఞమునకు అధిపతిని. యజ్ఞాచరణ చేయుటకు ఎవరు సాధకము, సాధనము, దేహియే సాధకము, సాధనము. కాబట్టి ఈ దేహి మీద అధిపతి అయినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆ దేహంలో ఆత్మతో పాటుగా భగవంతుని ప్రాతినిధ్యమైనటువంటి పరమాత్మ కూడా నిలిచి ఉంటాడనమాట. మనం అనేక సందర్భంలో చెప్పుకున్నాం, ఒక చెట్టు మీద రెండు పక్షుల్లాగా అనమాట.
ఆత్మ యొక్క క్రియా సాక్షి ఎవరు, ఆత్మ యొక్క చైతన్య రూపం ఎవరు? భగవానుడు, పరమాత్మగా స్థితమైనటువంటి వాడు. అదే సందర్భంలో తాను ఉన్నప్పటికీ కూడా తనతో ఉన్నటువంటి ఆత్మకు ఆయన స్వేచ్ఛనిస్తాడు. భగవానుడు అంటే ఆత్మకు తటస్థ శక్తిని ఇచ్చి అది భౌతిక లేదా ఆధ్యాత్మిక మార్గాలను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ జీవాత్మకి ఇవ్వబడుతుంది. జీవాత్మతో కూడినటువంటి శరీరం మనకి ఇవ్వబడుతుంది. జీవాత్మ మనసు చేత నడపబడుతున్నప్పుడు మనసు ఆధ్యాత్మికంగా లేదా భౌతికంగా ఉండేటువంటి స్థితిని, దానిని పొందేటువంటి ప్రక్రియలను అన్నిటినీ కూడా దేహము ద్వారా చేయుటకు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆత్మ తద్వారా దేహము కూడా స్వేచ్ఛని కలిగి ఉంటాయి. ఎటువంటి స్వేచ్ఛని? భౌతికమైనటువంటి జీవనాన్ని గడపాలా, ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని గడపాలా అనేటువంటి విషయంలో అనమాట. సో అందుకని శిలాప్రభుపాల భాష్యతారు ఏవా అనేటువంటి పదం ఏదైతే ఉందో అధియజ్ఞం అహం ఏవా విశేషమైంది. ఈ శ్లోకంలో ఏవా అనేటువంటి పదం ఏదైతే ఉందో శ్రీకృష్ణుడే పరమాత్మ అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. ఎవరన్నారు ఈ మాటని? అధియజ్ఞ అహం ఏవా, నేను అని చెప్తున్నారు భగవానుడు. సాక్షాత్తు ఎవరు చెప్పారు? భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు. అంటే సమస్త జీవులలో ఉండేటువంటి పరమాత్మ ఎవరి రూప విస్తారము, ఎవరి యొక్క శక్తి విస్తారము? శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తి విస్తారం అన్నమాట. అందుకని కృష్ణ చైతన్యం కలిగినటువంటి భక్తుడు మాత్రమే ఈ రహస్యాన్ని, ఆత్మ యొక్క స్వాభావికమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని, దేవదేవుని దివ్య సేవలో నియుక్తులైన భక్తునికి ఇటువంటి అద్భుతమైనటువంటి పరమరహస్యమైనటువంటి భగవత్ప్రాప్తి సంబంధమైనటువంటి విషయ జ్ఞానం అంతా సులభముగా లభిస్తుంది. అంతేకాని భగవానుడు శిలాప్రభుపాదులు మొట్టమొదటిలో చెప్పారు, అర్జునుడు ఏ విధముగా శ్రీకృష్ణుని నుంచి భగవద్గీత విన్నాడో అదే భక్తి శ్రద్ధలతో మనం శ్రీకృష్ణుని నుంచి భగవద్గీత వింటే కానీ మనకు ఆ జ్ఞానం ఎప్పటికీ అర్థము కాదు అనేటువంటి విషయం అన్నమాట. సో ఇందాక మీకు మనం చెప్పుకున్నటువంటి సూర్యచంద్రులు నేత్రములుగా విశ్వమంతా కూడా 14 లోకములు భగవంతుని రూపముగా చెప్పేటువంటి దాని కొంచెం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను అనమాట. సో అది చూసుకుంటే అదే సందర్భంలో జీవాత్మ ఎక్కడున్నాడు? శరీరములోనే ఉన్నాడనమాట. ఎలా ఉంటాడనే దానికి మనకి శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో వస్తుందన్నమాట. ఈ యొక్క 2వ అధ్యాయం 8వ శ్లోకంలో జీవాత్మ ఏదైతే ఉన్నదో మన అనాహత చక్రము నుంచి విశుద్ధ చక్రము దాకా ఉండేటువంటి శరీరములో ఉండేటువంటి ఈ 2 చక్రముల మధ్యలో ఉండేటువంటి అనాహత చక్రం అనేటువంటి హృదయ పీఠం మీద పరమాత్మ స్థితమై ఉంటాడు. అదే హృదయం పీఠం మీద పరమాత్మ యొక్క చరణముల దగ్గర జీవాత్మ స్థితమై ఉంటుంది అనే విషయములు మనకు అక్కడ ప్రస్తావించబడతాయి. ఆ భాష్యముల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. సో ఆ విధంగా శరీరములో భగవానుడు అధియజ్ఞుడిగా, యజ్ఞప్రభువుగా ఆయన శరీరంలో ఉంటాడు. ఎందుకంటే సర్వ యజ్ఞములకు యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి తపస్యసి కౌంతేయ తత్పురుషమర్పణం. ఏది చేయాలన్నా కూడా దానికి మూలం మనకి దేహం ఉండాలి. దేహం ఉంటేనే మనం ఏదైనా ఆధ్యాత్మిక కర్మ కూడా చేయగలము. అందుకని ఆధ్యాత్మిక కర్మ చేయగలిగినటువంటి దేహములో ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మతో కూడి పరమాత్మ స్థితమై ఉన్నాడనే విషయాన్ని, అధియజ్ఞుడుగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనకి భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానిని శిలాప్రభుపాదుల వారు మనకు వివరించారన్నమాట. సో ఆ విధంగా చూస్తే బ్రహ్మం అంటే ఏమిటని అర్జునుడు అడిగిన ప్రశ్నకు జీవుడు ఎవరైతే ఉన్నారో నాశరహితం లేనటువంటి వాడు, భౌతిక సూర్యుని నుండి వేరుగా కానట్టి శాశ్వతమైన జీవుడే బ్రహ్మం అనేటువంటి విషయాన్ని, ఆధ్యాత్మం అంటే ఏంటంటే స్వభావం, నిత్యమైన స్వభావమే జీవునితో పాటుగా శరీరాన్ని నడిపించే ఆధ్యాత్మం అని చెప్పబడింది. కర్మ అంటే ఏమిటి? జీవుల యొక్క కర్మ ఫలాన్ని ఒక భౌతిక శరీరం నుండి వేరొక శరీరానికి తీసుకుని పోయే కార్యమే కర్మగా చెప్పబడింది. అధిభూతం అంటే ఏమిటి? ప్రకృతి. దైవం అంటే ఏమిటి? సర్వదేవతలను మరియు వసించే లోకాలను కూడి ఉండే విశ్వరూపమే అధిదైవతం అనబడును. అధియజ్ఞుడు అంటే ఎవరు? పరమాత్మ. సమస్త యజ్ఞములకు ప్రభువును పరమాత్మగా నిలిచి ఉండే దేవాది దేవుడు అయినటువంటి నేనే అధియజ్ఞుడను. ఈ శరీరంలో అధియజ్ఞుని ఎట్లా తెలుసుకోవాలంటే దేహదారుల హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉంటాను, యజ్ఞములు మరియు ఇతర కర్మలు చేయటానికి నేను ప్రేరణ కలిగిస్తాను అనే విషయాన్ని భగవానుడు చెప్పినటువంటి విషయమును చిట్ట చివరిది అర్జునుని యొక్క 8వ ప్రశ్న, అంత్యకాలమున నిన్ను ఎలా తెలుసుకోవాలంటే మిగిలిన అధ్యాయంలో భగవానుడు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడనమాట. సో ఆ విధంగా ఇవాళ మనము భగవద్గీత 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అనేటువంటి 8వ అధ్యాయంలో
మొదటి 4 శ్లోకములు పూర్తి చేసుకున్నాము. అర్జునుడు అడిగినటువంటి 8 ప్రశ్నలు, వాటిలో 7టికి భగవానుడు చెప్పిన సమాధానాలని చెప్పుకుంటూ ముగించామన్నమాట. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయంలో ఏమైనా మార్పులు కానీ, చేర్పులు కానీ, లేదా ఏదైనా ప్రశ్నలు కానీ, లేదా నేను మొదట్లో చెప్పినట్టు కనీసం ఒక్క పాయింట్, ఒక్క ముఖ్యాంశం అన్నా మీరు రాసుకొని కనుక ఉంటే అది మా అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు చెప్పచ్చుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండత్ మాతాజీ. అది ప్రభుజీ పాయింట్, కృష్ణ హరే హరే కృష్ణ మంత్రము, కృష్ణుని కృప, కృష్ణుని ఏది అర్పణం. ప్రతి ఒక్కటి కృష్ణుని అర్పణం అంటూ జరిగితే కృష్ణ అర్పణమే జరుగుతుంది కాబట్టి అది మాకు బాగా హరే కృష్ణ. ముఖ్యంగా అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే మాతాజీ. మీరు కృష్ణ కృప, కృష్ణ అర్పణం, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోమన్నారు. ఏది ఇచ్చినా కూడాను, మనం ఏది అనుభవిస్తున్నా కూడాను అంతా కూడా కృష్ణ కృపగా భావించుకోవాలి. ఏది వచ్చినా కూడాను అన్నీను కృష్ణుడికే సమర్పించాలి. తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. ఇవి ఎప్పుడు మన నోట్లో ఆడుతూ ఉండాలి. తర్వాత ఆదిభూతం చెప్పారు, జీవులకు అధిపతి అని, ఆయన నియంత్రికుడు అని. భౌతిక జగత్తు అది దైవం, దేవతలకు నియంత్రించేవాడు విశ్వరూపము. అది యజ్ఞాలకి అధిపతి, హవిస్సు తీసుకునేవాడు దేవుడు అని రాసుకున్నాను ప్రభుజీ. అధ్యాత్మం అంటే జీవునికి నిత్య స్వభావం అధ్యాత్మము. బ్రహ్మం అంటే జీవి మరియు పరమాత్మ అని రాసుకున్నాను ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. ఎక్సలెంట్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ బాగా చెప్పారు ప్రభుజీ. క్లాస్ బాగుంది ప్రభుజీ ఈరోజు. నాకు బాగా నచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చెప్తున్నారు ఇందాక. ప్రభుజీ ఈరోజు బాగా నచ్చింది ప్రభుజీ. ఏంటంటే ఈ మా మాత చెప్పినట్టుగా ఇక్కడ కృష్ణ కృప, కృష్ణ అర్పణం, ఇది నిరంతరం గుర్తుంచుకో విషయం అని చెప్పారు ప్రభుజీ. అది బాగుంది ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ ఆధ్యాత్మిక చైతన్యం అని చెప్పారు ప్రభుజీ. అది అంటే మనం ఇక్కడ ఈ జన్మ తీసుకున్నాం కూడా మనం భగవంతుని సేవకులుగా ఉండాల్సిన, మనం వ్యక్తిగత విషయాల పట్లనే దృష్టి సారించి భగవంతుని మర్చిపోయినా మనం కూడా ఒక అవినీతి పరులం అని అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. అదొకటి ప్రభుజీ. ఇంకోటి ఈ రోజు ఈ శ్లోకంలో మీరు మంచి స్లైడ్స్ తయారు చేశారు ప్రభుజీ. ఇవి ఈ శ్లోకాలకు సంబంధించి దానికి రిలేటెడ్ ఒక శ్లోకం లాస్ట్ వీక్ అన్నమయ్య కీర్తన, ఇంకా తర్వాత సత్యహరిచంద్రది చాలా బాగా చేశారు. ఇంత మంచిగా చాలా డిజైన్ చేశారు ప్రభుజీ. ఇందులో ముకుందమాల స్తోత్రం ఇది చెప్పారు, బాగుంది. కృష్ణ తదియ పద పంకజ పదంత మంది బాగుంది ప్రభుజీ. చాలా అంటే దీనికి రిలేటెడ్ అనిపించింది, మంచిగా అనిపించింది ప్రభుజీ శ్లోకం. హరే కృష్ణ. ప్రభుజీ ఒక చిన్న ప్రశ్న ప్రభుజీ, అది అంటే కొద్దిగా అంటే ఈ చాప్టర్ కాకుండా, ఇప్పుడు మనకు మనసులో కోరికలు ఉంటాయి కదా ప్రభుజీ. ఈ కోరికల నుంచి మనసు నుంచి ఉత్పత్తి అవుతాయి కదా, ఉత్పన్నం అవుతాయి కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు ఆత్మకు కోరికలు ఉంటాయా ప్రభుజీ? ఆత్మకి మన ఆత్మకు కోరికలు ఏముండవు ప్రభు. భౌతిక కోరికలకు ఆత్మకి మన సంబంధం ఉంటాయా ప్రభుజీ? ప్రభు ఆత్మకు కోరికలు ఏముండవు ప్రభు వాస్తవానికి. ఎందుకంటే ఆత్మ కూడా భగవంతుని లాగానే సచ్చిదానందమయమైనటువంటిది. ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియముల ప్రభావం వల్ల మన శరీరంలోకి ప్రవేశించేటువంటివి. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక ఇంగ్లెట్ ఉండాలి కదా. కోరికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో ఒకటి మనం చూసామో లేదా విన్నామో. మన ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో 5 ఇంద్రియములు, వీటి ద్వారా ప్రవేశించింది, కోరికల రూపముగా మన శరీరంలోకి ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి ఇంద్రియముల ద్వారా ప్రవేశించినటువంటిది మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితం చేయటం వల్ల ఏం చేస్తుందంటే, ఆ మనస్సు బుద్ధి సంఘర్షణ వల్ల శరీరం ఆ కోరికలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే కోరికలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తామో కర్మ చేస్తాం దానికి సంబంధం. అంటే ఆ కర్మ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కర్మ ఫలమును అనుభవించవలసిందే. ఇక్కడ ఆత్మ వస్తుంది అనమాట. అంటే కర్మఫలం అనుభవించవలసినదే అనుకున్నప్పుడు ఈ కర్మ సంబంధమైనటువంటి ఆ అకౌంట్ అంతా ఏదైతే ఉందో అది పోయి ఆత్మకు అటాచ్ అయిపోతుంది. అంటే ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరంలోంచి మరొక శరీరంలోకి ట్రావెల్ చేసేటప్పుడు ఒక బ్యాగేజ్ లాగా తీసుకుపోతుంది కర్మఫలాన్ని అనమాట. అది కర్మఫలము కానీ పాపకర్మ ఫలము కానీ. ఈ శరీరం వదిలేసింది ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరంలోకి ఏం తీసుకెళ్తుంది అంటే కర్మఫలం తీసుకెళ్తున్నాడు, బ్యాగేజ్ తీసుకెళ్తుంది.
తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఆ కర్మఫలం అక్కడ అనుభవిస్తుంది అనమాట. సో ఆత్మకి ప్రత్యక్షముగా కర్మలను ప్రభావితం చేసేటువంటి స్థితి ఉండదు. భౌతిక ప్రకృతి, మాయా, త్రిగుణములు, ఇంద్రియములు ఇవి మన కర్మని మనం చేసేటువంటి కామ్యకర్మలని ప్రభావితం చేస్తాయి. కర్మ ఫలాన్ని మటుకు ఆత్మ క్యారీ చేస్తుంది. హరే కృష్ణ. అంటే ప్రభుజీ అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంద్రియాలు ఆ మనసు బుద్ధి కంట్రోల్ లేనప్పుడు, బుద్ధి స్ట్రాంగ్ అయితే మనసుని కంట్రోల్ చేస్తే అక్కడ కోరిక అక్కడ ఆగిపోతుంది. కానీ ఈ బుద్ధి కూడా ఎస్, మనసుకి లొంగిపోతుంది. లోబడిపోతే, లొంగిపోయినప్పుడు ఇక్కడ మనము తప్పు చేయాల్సిందే, ఆత్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ జన్మకి. కరెక్ట్ ఓకే, కరెక్ట్. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు అదే ఆత్మ గురించి కొద్దిగా డౌట్ ఉండే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, మంచి హరే ఆన్సర్ కృష్ణ. ఇస్తారు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఒక పాయింట్ అన్నారు కదా మీరు, అది మనకు వచ్చిన అంటే ఆ మనకి సంతోషం వస్తేనే మా స్వామి కృప అనుకుంటారు కదా నార్మల్ గా. కష్టం కూడా కృప అన్నారు కదా, అది కొత్తగా అనిపించింది ప్రభు, చాలా బాగుంది. హరే అంటే మన కృష్ణ. కష్టం కూడా ఆయన కృప అనుకోవాలి అన్నారు కదా. ఎస్ మాతాజీ. యా. హరే ప్రభుజీ కృష్ణ. ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. మేబీ కొంచెం సెన్సిటివ్ అయి ఉండొచ్చు, బట్ నా మైండ్ లో తిరుగుతుంది కాబట్టి మీకు అడగచ్చా ప్రభుజీ? అంటే అడగండి మాతాజీ, తప్పైతే నాకు నేను తెలిస్తే చెప్తాను మాతాజీ తప్పకుండా. యా ప్రభుజీ, ఈ రోజుటికి కరెక్ట్ గా అంటే 20 days అవుతుంది ప్రభుజీ మా నాన్నగారు దేహం వదిలేసి. ఓకే. యా, అయితే ప్రభుజీ మీరు ఇది విని ఉంటారు, మీరు ఇది విని ఉంటారు కదా ప్రభుజీ, మేబీ వెంకటేశ్వర వ్రతం అని చేస్తారు 7 వారాలది. ఉమ్. విని ఉంటారు కదా ప్రభుజీ, ఐడియా ఉందా తెలుసు ప్రభుజీ మీకు? తెలుసు మాతాజీ, తెలుసు, చెప్పండి. తెలుసా? యా, నేను అది అమ్మ తన ఆపరేషన్ అయినప్పుడు అనుకుంది ప్రభుజీ. ఉమ్. తను అనుకుంది ప్రభుజీ. అయితే ఉమ్. సో నేను శ్రావణ మాసంలో తన తరఫున తను కూర్చోలేదు. అప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత బాగైన తర్వాత అంటే ఆపరేషన్ అప్పుడు అనుకుంది, అయిన తర్వాత సో ఉమ్. బాగైన తర్వాత చెయ్యలేదు, తను కూర్చోలేదు, చదవలేదు, తను చదవలేదు ఉమ్. అని చెప్పేసి నేను చేయడం స్టార్ట్ చేశాను ప్రభుజీ ఉమ్. శ్రావణంలో. అయితే శ్రావణ మాసం కంప్లీట్ అయింది 7 కదా ప్రభు, 8 చేయాలి, 7+1 ఉమ్. 7th వీక్ ఎగ్జాక్ట్లీ సాటర్డేని జరిగింది ప్రభుజీ నాన్నది. అంటే ఓకే. తనకి హెల్త్ బాగాలేదు, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 4 years అలా ఓకే. కొంచెం 4 years ఉండి తర్వాత ఇంకా కొంచెం టాబ్లెట్స్ డైలీ వాడడం వల్ల హార్ట్ వీక్ అయ్యి అట్లా జరిగింది. కానీ అట్లా బట్ ఎందుకు అలా జరిగింది ఎక్స్పీరియన్స్ అని అనిపించింది ప్రభుజీ నాకు. అంటే మీరు నాకు స్వామి కాల్ వస్తుంది ప్రభు. స్వామి పైన నాకు ఎటువంటి డౌట్ లేదు, కానీ బట్ ఎందుకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇచ్చారు అనిపించింది ప్రభుజీ. ఓకే, ఇట్స్ గుడ్ క్వశ్చన్ మాతాజీ. యాక్చువల్గా మీరు ఏదో ఫోన్ వస్తున్నారు, మీకు సమానం చెప్పనా, లేదా మీ ఫోన్ తర్వాత మళ్ళీ వస్తుంది, జాయిన్ అవుతారు ఈ లోపల? అన్నయ్యలో తనకి బయట నిలబడ్డట్టున్నారు, జస్ట్ చెప్పండి ప్రభుజీ, నేను ఇప్పుడు వస్తాను. మీరు పోయిరండి మాతాజీ, ఈ లోపల నేను చెప్తాను. ఈ లోపల వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటాను, మీరు రాగానే చెప్తాను నేను. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే ఇంకోటి కృష్ణ ఎవరన్నా? ప్రభుజీ. సరోజన ప్రభు చూపించండి. హరే కృష్ణ ప్రభుజీ. అన్ని యజ్ఞాలకు ప్రభు కృష్ణుడని చెప్పారు కదా ప్రభుజీ. మనం సర్వకాల సర్వావస్థలందు కూడా కృష్ణుని గుర్తు పెట్టుకోవాలి. హరే కృష్ణ హరే రామ అది ఎప్పుడు మరవద్దని. మనం ఏ పరిస్థితులు ఉన్నా, ఏ టైంలు ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి బాగుంది ప్రభుజీ, చాలా బాగా హరే చెప్తారు కృష్ణ. ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభు. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభు. దండవత్ ప్రభు. చెప్పండి ప్రభు. ప్రభుజీ, ఈ రోజు చెప్పిన క్లాస్ చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. దాంట్లో నేను గ్రహించింది ఏంటంటే, మనం భగవంతుడు ఏదైతే ఇచ్చిండో దానిని మనము భగవంతుడు ఇచ్చింది కూడా తనకు ఆధ్యాత్మికలో భగవంతుని సేవ చేయాలనే ఎస్ ప్రభు. ప్రభు డిస్కనెక్ట్ అయినారు. ఈ లోపల ఇంకెవరినో జాయిన్ అవ్వచ్చు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నేను వచ్చాను ప్రభుజీ, అది మా ఫ్రెండ్స్ వచ్చారు. చెప్పండి ప్రభుజీ ఆన్సర్. ఓకే, మీరు అనేది ఏంటంటే ఎందుకు ఇలా జరిగిందని మీ ప్రశ్న కదా మాతాజీ? ఎందుకు ఇలా జరిగింది? మళ్ళీ ఎగ్జాక్ట్ ఓకే. సాటర్డేనే జరిగింది ప్రభుజీ. అదే ఇప్పుడు మాతాజీ ఒక్కసారి ఏమవుతుందంటే, మనము అసలు సింపుల్గా చెప్పుకోవాలంటే, మనము చెడు జరిగిందని మనం అనుకుంటాం కొన్ని విషయాలు. అది నేను అనుకోవట్లేదు, కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూసాను కదా, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందని. ఎందుకంటే భగవంతుని కృప ఉన్నది కాబట్టి ఆయన మీద. సో అందులో అనుమానమే ఉంది మాతాజీ, అందులో ఇంకా
సో భగవంత్ కృప ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే జరుగుతుంది ఏదైనా మరి కూడా. అదే చెప్పింది. పూజ కంప్లీట్ అంటే 7 వీక్స్ అవ్వలేదు కదా ప్రభుజీ. సెవెంత్ వీక్ నేను చేయాల్సింది ఉండింది, అది కూడా అవును సాటర్డేనే జరిగింది. అవును కరెక్టే. అంటే ఎందుకు జరిగిందనా లేకపోతే జరగడం దాని దాని ఆహా, మీద మీ ఎందుకు జరిగిందని అనను. ఖచ్చితంగా నాకు 100కి 200% స్వామి పైన నమ్మకం ఉంది. నేనేం విన్నానంటే మాతాజీస్ నాకేమన్నారంటే, ఆయన ఎంతైతే ఆయనకి ఎంతైతే పోయే ముందు అవస్థ పడాల్సింది ఉందో, అంటే బాడీలీ ఎంతైతే సఫరింగ్ ఉండిందో అది మీ పూజ వల్ల తగ్గి ఉంటది అని అన్నారు. కరెక్ట్ మాతాజీ, అది నేను ఇది చెప్పబోతున్నా. సో ఒకటేంటంటే 2 కారణాలు. ఒకటి ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా మదర్ విషయంలో కానీ మా ఫాదర్ విషయంలో కానీ నేను ఒక్కోసారి మా ఫాదర్ కొంచెం హాస్పిటల్లో ఉండి బాగాలేనప్పుడు నేను భగవంతుని ప్రార్థన చేశాను. ఏంటంటే స్వామి ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, ఏదైనా అవకాశం ఉంటే నువ్వు ఆయన ఇబ్బంది లేకుండా బయటపడేట్టు చూడంటే ఆ సందర్భంలో మా నాన్నని వెంటనే ఆయన బయటికి తీసుకొచ్చాడు. హాస్పిటల్లో ఉన్నాయని మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నాడు ఆయన బ్రహ్మాండంగా. తర్వాత నా దగ్గర కూడా వచ్చాడు, బ్రహ్మాండంగా తిరిగాడు, అంత బాగానే ఉన్నది. సో అదే సిచ్యువేషన్లో రెండవ సందర్భంలో మా మదర్ సందర్భంలో వచ్చినప్పుడు కొంచెం అది కూడా లాస్ట్ 1 or 2 days మా మదర్ డిస్టర్బ్ కొంచెం కష్టపడింది. అప్పుడు నేను మళ్ళీ సేమ్ ఇదే భగవంతుని ప్రార్థన చేశాను. ఎందుకు ఆమెను కష్టపెడుతున్నావు నువ్వు, ఏదో ఒకటి నువ్వు నిర్ణయం తీసుకోవా, ఆమె ఇబ్బంది పెట్టాక శారీరకంగా ఆమె బాధ చూడలేక మేము ఇబ్బంది పడుతున్నాం అంటే ఆయన వెంటనే 2 రోజులు ఆయన తీసుకెళ్ళిపోయినాడు. సో ఇన్ బోత్ ద కేసెస్ ఏమైందంటే ఒకసారి ఏమన్నా తీసుకొచ్చాడు, మళ్ళీ నార్మల్ అయిపోయినారు మా ఫాదర్ విషయంలో. మా మదర్ విషయంలో డిఫరెంట్గా జరిగింది. సో ఒక్కసారి మనం ఏమనుకుంటామంటే పరీక్షిత్ మహారాజు జరిగినట్టు. పరీక్షిత్ మహారాజు ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే మన ప్రార్థనల వల్ల లేకపోతే ఇది మంచా చెడా అనేటువంటి సంశయం మనకు ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేశామో ఆ నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందన్నమాట. అందులో అనుమానం ఏమీ లేదు. అది ఏ జీవాత్మ అయితే సఫర్ అవుతున్నదో శారీరకంగా వాళ్ళ మీద ఒక విధంగా భగవంతుని కృప వలనే వారికి ఆ విధమైనటువంటి కరుణ కలుగుతుంది. అందులో అనుమానం ఏం లేదు మాతాజీ. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఆ సోల్ కానీ లేకపోతే ఆ జీవాత్మని గురించి ప్రార్థించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాడు డివోటీస్ అందరూ కూడా వీళ్ళ ప్రార్థనలు ప్రభుజీ. అయితే ప్రభుజీ నాకు ఒకటి అంటే నేను ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు పూజ ఫస్ట్ సాటర్డే నుంచి కూడా నాకు ఎందుకో ఒక సంకేతం ఇచ్చినట్టు స్వామి అనిపించింది. అంటే మనసుకి ఏదో జరగబోతుంది అనిపించింది ప్రభుజీ. నేను ఎట్లా అంటే అది నాకు ఆ సంకేతం